శ్రావణి వేణుకు వ్రాసిన ఉత్తరం తండ్రి తన చేతిలోకి తీసుకోగానే ఆమె గుండె దడదడలాడింది. మరుక్షణం తన క్రింది భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. మస్తిష్కం మొద్దుబారిపోయింది. తండ్రి వంక పిచ్చిదానిలా అలా చూస్తుండిపోయింది. రాఘవరావు ఎన్వలప్ చేతిలోకి తీసుకుని ముందు చిరునామా చూశాడు. అక్కడున్నది చదివి వేణుమాధవ్, కృష్ణలంక, విజయవాడ అని చదవగానే ఎవరి వేణుమాధవ్ అంటూ శ్రావణి వంక ప్రశ్నార్థకంగా చూశాడు. మొద్దుబారిపోయిన శ్రావణి మస్తిష్కం మరుక్షణం పాదరసమయ్యింది. కోచింగ్కి విజయవాడ వెళ్ళినప్పుడు ఎదురింట్లో శ్రీవాణి అనే అమ్మాయి పరిచయం అయింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తను కనిపించక నేను వచ్చేస్తున్న విషయం చెప్పలేదు. అందుకే ఉత్తరం వ్రాసాను. పోస్ట్ మ్యాన్కి అర్థం అవడం కోసం వాళ్ళ అన్నయ్య పేరు వ్రాసాను అని అందమైన అబద్ధం ఆడింది. అక్కడున్న ఆమె తల్లి కూడా అవును, విజయవాడ వెళ్ళినప్పుడు నేను శ్రీవాణిని చూశాను అన్నది. రాఘవరావు సంస్కారవంతుడు. పిల్లలకెప్పుడు ఒకరి ఉత్తరాలు ఒకరు చదవకూడదని చెప్పేవారు. ఆ క్షణం ఆయన కూడా ఆ నియమం పాటించాడు. ఎన్వలప్ మరలా టెక్స్ట్ బుక్లో పెట్టేసి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. శ్రావణికైతే బుర్రలోకి ఏమీ ఎక్కలేదు. ఒకవేళ తండ్రి ఉత్తరం చదివితే తన పరిస్థితి ఎలా ఉండేదన్న ఆలోచన ఆమెకు ఊపిరి సలపనీయలేదు. ఆ రాత్రి భోజనం సరిగా చెయ్యలేకపోయింది. నిద్ర కూడా సరిగా పట్టలేదు. గుండెదడ కొద్దిగా తగ్గింది. ఆ ఉత్తరం తండ్రి చేతిలో పడడం మంచి శకునంలా అనిపించలేదు. ఉత్తరం చించేద్దామని బయటకు కూడా తీసింది. కానీ ఎందుకు అలా చేయలేకపోయింది. రాత్రంతా ఉత్తరం చించాలా వద్దా అన్న సందిగ్ధంలోనే గడిచిపోయింది. తెల్లవారింది. కాలేజీకి బయలుదేరింది. దారిలో పోస్టు డబ్బా నవ్వుతూ కనిపించింది. ఒక క్షణం ఆలోచించింది. ఈ ఉత్తరం అందేనా? అందితే అతను చదివేనా? చదివితే సమాధానం ఇచ్చేనా అని ఆలోచించిన శ్రావణి ఏం జరిగితే అది జరుగుతుందని నిర్ణయించుకుని ఉత్తరం తీసి పోస్టు డబ్బాలో వేసింది. అమ్మయ్య అని తేలికగా ఊపిరి పీల్చుకుంది. తల మీద నుంచి పెద్ద భారం దించినట్లు అనిపించింది. ఆ తరువాత కొద్ది రోజులు వేణుమాధవ్ సమాధానం కోసం ఎదురు చూసిన శ్రావణి నెల గడిచినా సమాధానం రాకపోయేసరికి నిరుత్సాహపడింది. అతి ఉత్సాహంతో ఉత్తరం వ్రాసి తప్పు చేశానా అని కూడా బాధపడింది. కొద్దిగా సిగ్గనిపించింది. 2 నెలలు గడిచిపోయాయి. శ్రావణి మెల్లగా తను ఉత్తరం వ్రాసిన సంగతి మర్చిపోసాగింది. వరంగల్ కంటే విజయవాడే నాకిష్టం. అక్కడ ఇంటర్ చదువుతాను అని విజయవాడలో చేరిన ఆమె తమ్ముడు ఒకసారి వరంగల్ వచ్చాడు. అప్పుడు శ్రావణి తను వేణికి ఉత్తరం వ్రాసిన సంగతి చెప్పింది. అందుకు ఆమె తమ్ముడు భార్గవ్ రిప్లై వచ్చిందా అని ఆతృతగా అడిగాడు. లేదు అని నిరుత్సాహంగా సమాధానం చెప్పింది ఆమె. నీ వలన నా పరువు పోయింది. అందుకే కాబోలు నేను కనిపించినప్పుడు వేణు నా వంక అదోలా చూస్తున్నాడు అని తెగ ఫీల్ అయిపోయాడు భార్గవ్. అది చూసి శ్రావణి వీరికి చెప్పకుండా ఉండాల్సింది అనుకుంది. అంతలో ఒకరోజు పద్మావతి క్లాసులో తన పుస్తకంలోంచి ఒక ఎన్వలప్ తీసి నీకు ఉత్తరం వచ్చింది అని శ్రావణికి అందించింది. ఒక్క క్షణం శ్రావణి గుండె జల్లుమంది. అది కళ నిజమా అనిపించింది. చేతిలోని ఉత్తరం అది కళ కాదు అని నిజమని చెప్పింది. లెక్చరర్ చెప్తున్న పాఠం ఆమెకు వినిపించలేదు. మనసులో ఒకటే ఆలోచన. వేణు ఏం రాసి ఉంటాడు? అసలు తనను గుర్తుపట్టి ఉంటాడా? అసలు ఆ ఉత్తరం వేణు దగ్గర నుంచే వచ్చి ఉంటుందా అని పలు విధములుగా ఆలోచించింది. టెన్షన్తో గుండె ఆగిపోతుంది అనిపించింది. ఆ క్లాస్ అయిపోగానే శ్రావణి, పద్మావతి తరువాత క్లాస్ ఎగ్గొట్టి కాలేజీ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి స్పోర్ట్స్ మైదానంలో ఉన్న చెట్ల దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చుని తీరిగ్గా అదురుతున్న గుండెలతో ఎనబలపు చింపి అందులోని ఉత్తరం బయటకు తీసి చూసి ఇద్దరూ బిక్కముఖాలు వేశారు. వాళ్ళు బిక్కముఖాలు వేయడానికి కారణం ఏమిటంటే ఆ ఉత్తరంలోని అక్షరాలు ఇంజనీరింగ్ చదివే అబ్బాయివిలా లేవు. వ్రాత నేర్చుకుంటున్న చిన్న పిల్లలు వ్రాసినట్లు పిచ్చిగా ఉన్నాయి. శ్రావణి, పద్మావతి అవి కూడబలుక్కొని చదివారు. నీవు గుర్తున్నావు, నీ నుంచి ఉత్తరం అసలు ఊహించలేదు అని క్లుప్తంగా ఉంది. క్రింద మాత్రం నీవు నా క్షేత్రానివి అని 3 చాక్లెట్లు బొమ్మలు గీసి ఉన్నాయి. అది చదివి ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. పద్మావతి ఇదేమిటే ఇలా వ్రాసాడు? ఇది అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రేమలేఖ వ్రాసే తీరేనా ఇది అంది. శ్రావణి నవ్వాపుకుంటూ హోప్లెస్ ఫెలో అని కామెంట్ చేసింది. పద్మావతి అసలు ఈ ఉత్తరం ఆ అబ్బాయి వ్రాసి ఉంటాడా అంది. నాకు అదే సందేహం. ఏదేమైనా హీఈస్ డిస్క్వాలిఫైడ్ అన్నది శ్రావణి. అప్పుడు పద్మావతి అప్పుడే తీసి పారేయకు, టెన్షన్లో వ్రాసి ఉంటాడు పోరగాడు అన్నది. మరోసారి ఇద్దరు నవ్వుకుని కాలేజీకి వెళ్ళారు. ఆ సాయంత్రం హిందీ క్లాసులో మేడం క్షేత్రాని అంటే ఏమిటి అని అడిగింది శ్రావణి. నాకు తెలియదు అంది హిందీ మేడం. ఆ రోజంతా ఆలోచించిన శ్రావణి చివరికి
క్షేత్రం అంటే భూమి, క్షేత్రాని అంటే భూమికి రాణి అంటున్నాడేమోనని సరిపెట్టుకుని నవ్వుకుంది. శ్రావణికి వేణుమాధవ్కి మరలా ఉత్తరం వ్రాయాలా వద్దా అనిపించింది. బుద్ధి వద్దు అని చెప్పింది. అల్లరి మనసు వ్రాయమని చెప్పింది. చివరకు శ్రావణి మనసు మాటే విన్నది. అప్పుడు ఇలా వ్రాసింది. ఉత్తరం అందింది, కానీ చేతి వ్రాత పిల్లలు వ్రాసినట్లు ఉంది. అందుకే అది వ్రాసింది నీవు కాదేమో నని సందేహంగా ఉంది. అది నీవే అయితే ఈసారి ఉత్తరంలో నీ ఫోటో పంపు. శ్రావణి ఉత్తరం రాసిన 2 వారాలకు వేణుమాధవ్ నుంచి బిట్ నెంబర్ 20కి ఉత్తరం వచ్చింది. పద్మావతి చెప్పి ఉంచడంతో పోస్ట్ మ్యాన్ శివయ్య ఉత్తరం శ్రావణికి ప్రత్యేకంగా అందజేశాడు. ఉత్తరం అందగానే ఆమె హృదయ స్పందన పెరిగింది. అదే ఆ అమ్మాయి స్వయంగా అందుకున్న ఉత్తరం. అందున తనెంతో ఇష్టపడుతున్న వేణుమాధవ్ నుంచి వచ్చిన ఉత్తరం. కుతూహలంగా ఉత్తరం చింపి లెటర్ ఓపెన్ చేసింది. లోపల పేపర్కి అతని పాస్పోర్ట్ సైజ్ ఫోటో తల వరకు చింపి అతికించబడి ఉంది. అలాగే నా చేతివ్రాత అంతా అని సమాధానం ఉంది. అది చూసి శ్రావణి నవ్వుకుంది. ఆమెకు ఆ అబ్బాయితో అలా ఉత్తరాల ద్వారా మాట్లాడడం బాగుంది. అతనికి చెప్పకుండా వచ్చేసాని అన్న బెంగ తీరింది. భార్గవ్ సెలవు దొరికినప్పుడల్లా వరంగల్ వస్తూ ఉండేవాడు. ఈసారి వచ్చినప్పుడు శ్రావణి, ఒరేయ్, సైకిల్ అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని సంతోషంగా చెప్పింది. అందుకు భార్గవ, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఆ అబ్బాయి ముందు సిగ్గుతో తలదించుకుని నడుస్తున్నాను. పోనీలే, మన పరువు నిలిపావు. ఇకపై అతని ముందు కాలరెగరేసి నడుస్తాను అన్నాడు నవ్వుతూ. శ్రావణి మరో లేఖ వ్రాసింది. ఉత్తరం రాసినది నీవే అయితే 2 నెలల వరకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు అని నిలదీసింది. అందుకు ఆ అబ్బాయి, నాకు ఆ ఉత్తరం రాసింది నీవేనా, లేక ఎవరైనా ఆట పట్టించడానికి వ్రాసారా అన్న సందేహం వచ్చింది. అదీకాక 2 వారాలు ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళాం. అది ఓ కారణం. అనుమానం ఉన్నా ఉండబట్టలేక సమాధానం వ్రాసాను అని రిప్లై ఇచ్చాడు. కొంతకాలం ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వాటిలో ప్రేమ ప్రస్తావన ఉండేది కాదు. ఏం సినిమాలు చూసావు, చదువు ఎలా సాగుతున్నది, ఇంట్లో కబుర్లేమిటి, ఇలా కలం స్నేహితుల్లా కబుర్లు సాగేవి. ఒకరోజు బిట్ నెంబర్ 20కి శ్రావణి పేరున ఒక ఉత్తరం వచ్చింది. చేతివ్రాత వేణుమాధవ్ది కాదు, మరి ఎవరై ఉంటారు అనుకుంటూ శ్రావణి ఉత్తరం చింపి చదివింది. అందులో ఇలా ఉంది. నేను వేణుమాధవ్ రూమ్మేట్ని. మీ ప్రేమ వ్యవహారం అంతా నాకు తెలిసిపోయింది. ఒక నిజం చెప్పడానికి నీకు ఉత్తరం రాస్తున్నాను. వేణు నీకు తగినవాడు కాదు. వెంటనే నీ ప్రేమ వ్యవహారానికి స్టాప్ పెట్టు. అది ఉత్తరం సారాంశం. అది చదివిన వెంటనే శ్రావణి గుండెల్లో బాంబు పేలింది. ఎందుకంటే ఒక కారణం, తమ ప్రేమ వ్యవహారం 3వ వ్యక్తికి తెలిసిపోయింది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో. రెండవ కారణం, తను అంతగా ఇష్టపడుతున్న వేణుమాధవ్ను నీకు తగినవాడు కాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అదెంతవరకు నిజం? అసలు ఈ రూమ్మేట్కి మా ప్రేమ వ్యవహారం ఎలా తెలిసింది? ఇత్యాది ప్రశ్నలు శ్రావణి గుండెలు కదలాడి గందరగోళం సృష్టించాయి. వేణుమాధవ్ రూమ్మేట్ వ్రాసిన ఉత్తరం శ్రావణి మనసులో అలజడ రేపినప్పటికీ అతను నీకు తగినవాడు కాదన్న మాట ఆమె మనసును తాకలేకపోయింది. వేణుమాధవ్ తప్పక మంచివాడు అని గట్టిగా విశ్వసించింది. ఆ మాట ఎవరు చెప్పింది కాదు, ఆమెకు అలా అనిపించింది అంతే. శ్రావణి వేణుమాధవ్కు వెంటనే ఉత్తరం రాసింది. అందులో అతని రూమ్మేట్ వ్రాసిన ఉత్తరం గురించి ప్రస్తావించింది. సమాధానంగా వేణు, వాడు నేను రూమ్లో లేనప్పుడు ఉత్తరం చదివినట్లు ఉన్నాడు. నీ ఉత్తరం ద్వారా జరిగిన సంగతి తెలిసి వాడి మనస్తత్వం బోధపడింది. అందుకే వాడితో మాట్లాడడం మానేసి దూరంగా ఉంచుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటతో శ్రావణి మనసు కొంత తేలికపడింది. వాడు అసూయతాల చేసి ఉంటాడని అభిప్రాయపడింది. శ్రావణి వేణువుల మధ్య ఉత్తరాల పరంపర మొదలైంది. శ్రావణి, పద్మావతి వారానికి ఒకసారి పోస్టాఫీస్కి వెళ్ళి విండో దగ్గర పోస్ట్ మ్యాన్ శివయ్యను పిలిపించండి అని అడిగేవారు. అప్పుడు శివయ్య బయటకు వచ్చి వీళ్ళను చూసి నవ్వుతూ పలకరించేవాడు. నల్లగా పొట్టిగా కాకి డ్రెస్సులో ఉండే శివయ్య వాళ్ళకు ఆత్మీయుడైపోయాడు. ఇదిగో అమ్మా మీకు వచ్చిన ఉత్తరాలు అని ఎంతో ఆత్మీయంగా అందించేవాడు. ఉత్తరాలు రాకపోతే ఉత్తరాలు రాలేదమ్మా అని బాధగా చెప్పేవాడు. అప్పుడు శ్రావణి, పద్మావతి అతన్ని ఆట పట్టిస్తూ, అలాగైతే ఎలా శివయ్య అనేవాళ్ళు. రాకపోతే నేనేం చేసేదమ్మా అని వాపోయేవాడు. ఒక్కోసారి ఉత్తరం వచ్చినా దాచేసి మీకు ఉత్తరాలు రాలేదు అని చెప్పి వాళ్ళు ఏడుపు ముఖం పెడితే నవ్వుతూ ఉత్తరాలిచ్చేవాడు. పద్మావతి ఒక మామూలు పోస్ట్ మ్యాన్ ఇప్పుడు మనకు దేవుడైపోయాడు అని నవ్వేది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పండగ సమయంలో శివయ్యకు కానుకగా ఇస్తూ ఉండేవారు. ఇలా ఆనందంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శ్రావణి అమ్మమ్మ చెప్పా పెట్టకుండా వరంగల్ వచ్చింది. అమ్మమ్మ అంటే శ్రావణికి ప్రాణం. ఆమె ఉంటే అన్నం తినడం కూడా మర్చిపోతుంది.
ఆమెకు శ్రావణి అంటే అంత ఇష్టం. శ్రావణి అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ కూడా వచ్చి మాట కలిపింది. మాట్లాడుకుంటున్నప్పుడు శ్రావణి దృష్టి అమ్మమ్మ జాకెట్లోంచి బయటకు తొంగి చూస్తున్న ఒక ఉత్తరం మీద పడింది. ఏమిటిదమ్మమ్మ, ఇంత భద్రంగా దాచావు? అంటూ చనువుగా అమ్మమ్మ జాకెట్లోంచి ఆ ఉత్తరం బయటకు తీసి చూసింది. అది తీసి చూడగానే ఆమె చేతులు వణికాయి. అది శ్రావణి వేణుకు వ్రాసిన ఉత్తరం. ఆమె మనసు భయంతో వణికింది. ఇది అమ్మమ్మ దగ్గరికి ఎలా వచ్చింది అన్న ఆలోచన ఆమెకు భయకంపితురాల్ని చేసింది. శ్రావణి భయాందోళనలను గమనించిన ఆమె తల్లి ఆ ఉత్తరం అందుకుని చదివి కోపంతో ఊగిపోయింది. శ్రావణిని అదే పనిగా తిట్టడం మొదలుపెట్టింది. నేను కోచింగ్ అని విజయవాడ పంపిస్తే నీవు చేసిన నిర్వాకం ఇదా? ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నీతో పాటు నన్ను నరికి పోగులు పెడతాడు అని మండిపడింది. శ్రావణి అమ్మమ్మ తులసమ్మ కూతుని సముదాయించి, విషయం తెలుసుకోకుండా ఎందుకు అరుస్తావు? నేను వచ్చింది కూడా దాని గురించే మాట్లాడడానికే కదా అని చల్లబరిచింది. సెలవులకు ఇంటికి వచ్చిన భార్గవ్ అప్పుడు అక్కడే ఉన్నాడు. తల్లి తిట్లు విని, అమ్మా, నువ్వంత కోపగించవలసిందేమీ లేదు. ఆ అబ్బాయి నాకు తెలుసు, చాలా మంచివాడు. వాళ్ళది మంచి కుటుంబం. అక్క ఆ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఉత్తరాలు వ్రాసుకుంటున్నారు. తప్పు పట్టేంతగా వాళ్ళేం ప్రవర్తించలేదు అని వత్తాసు పలికాడు. అంతటితో మీనాక్షమ్మ కొద్దిగా శాంతించింది. అంతలో శ్రావణి తండ్రి రావడంతో వాళ్ళు సమావేశాన్ని ఇంటి వెనక్కి మార్చారు. శ్రావణి మెల్లగా ఈ ఉత్తరం నీ దగ్గరకు ఎలా వచ్చింది అని అడిగింది. అందుకు తులసమ్మ, ఆ అబ్బాయి రూమ్మేట్ ఈ ఉత్తరం ఇంటి ఓనర్ గారికి ఇచ్చారు. ఆయన మీ బాబాయికి అందజేసి, మీ ఆడపిల్ల విషయంలో జాగ్రత్త పడండి, లేకపోతే పరిస్థితి మీ చేయి జారిపోతుంది అని చెప్పాడట. మీ బాబాయికి ఏం చెయ్యాలో పాలుపోక తక్షణమే నా దగ్గరకు వచ్చి ఉత్తరం ఇచ్చి విషయం చెప్పాడు అని చెప్పింది. విషయం తెలిసిన శ్రావణి వేణు రూమ్మేట్ను మనసులో అసహ్యించుకుంది. ఇప్పుడు ఈ విషయం ఎక్కడి వరకు పోతుందో, ఇంకా ఏం ఉపద్రవం తెస్తుందోనని ఆందోళన చెందింది. అప్పుడు శ్రావణి తల్లి, అమ్మమ్మ, అయితే ఇప్పుడేం చేద్దాం అని ఆలోచన చేశారు. తులసమ్మ, అబ్బాయి ఎలాగో బుద్ధిమంతుడు అంటున్నారు, కుటుంబం మంచిది అంటున్నారు. మన రాఘవను పంపించి మాట్లాడిద్దాం. పెళ్లి కాని పిల్లలు ఎక్కువ రోజులు ఇలా ఉత్తరాలు వ్రాసుకోవడం అంత మంచిది కాదు అంది. వాళ్ళను కలిసి సంబంధం మాట్లాడడానికి మీ అల్లుడు ఒప్పుకుంటాడా అని సందేహం వ్యక్తపరిచింది మీనాక్షమ్మ. మన నచ్చ చెబుదాం, ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా అన్నది. శ్రావణి ముఖంలోని బాధ గమనించిన మీనాక్షమ్మ సరే అంది. ఇప్పుడు బంతి తండ్రి కోర్టులోకి వెళ్లడం గమనించిన శ్రావణి మనసులో వాళ్ళ ఊరికి దగ్గరలో రవ్వలకొండ మీద నున్న కళ్యాణ వెంకటేశ్వరుడికి తమ ప్రేమ సఫలం చేయమని ప్రార్థించింది. మీనాక్షమ్మ తగిన సమయం చూసి భర్తకు శ్రావణి ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్లి విషయం కదిలిద్దాం అనుకుంది. ఈ సంఘటనల నడుమ శ్రావణి డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అంతలో ఒకసారి తప్పిన ప్రమాదం మరోసారి ఎదురైంది.